Pareto principle అనేది ఏమిటంటే Pareto is also called as the 80-20 rule. 80-20 rule ఏంటంటే 80% of your output is dependent on 20% ఆఫ్ యువర్ ఇన్పుట్. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఒకవేళ ప్రణాళికనే వేసుకున్నారనుకోండి, లేదా మీకంటూ కొన్ని బాధ్యతలు కార్యక్రమాలు ఉన్నాయనుకోండి. అయితే ఆ బాధ్యతలు కార్యక్రమాలు 80% కేవలం 20% పనులను మనము చూసుకుని దాని ప్రకారం ముగించినట్లయితే దాని మీద 80% ఎఫెక్ట్ ఉంటుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దెమ్ అండ్ స్టార్ట్ అచీవింగ్ దెమ్. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో దట్ ఈస్ వెన్ యూ విల్ బి ఏబుల్ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ యువర్ టైం. సో మనం ఈ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, నెంబర్ 1, టైమ్ ఈజ్ అ రిసోర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. అంటే అందరికీ ఉచితంగా ఒకే రీతిగా అవైలబుల్ అయినటువంటి వనరులు. అయితే సమయము మరి ఫ్రీగా వచ్చింది కదా, ఉచితంగా వచ్చింది కదా అని సమయాన్ని సద్వినియోగం పరుచుకోకూడడం ఉండడం తప్పు. సమయాన్ని ఎప్పుడు కూడా మనం సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకోకూడదు. సమయం మన చేతిలో ఉంటున్నప్పుడు దానిని ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలో కూడా మనం చూసాం. అయితే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్కి బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో మనం కూడా చూసాం. అది ఏమిటి అంటే ప్రొకాస్టినేషన్.